వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క హృదయపూర్వక వందనం చేసుకుంటున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి తిరిగి మన రీతిగా కలుసుకున్నాం. అందరూ బట్టి మన తండ్రి అయిన దేవునికి నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు బదులమై ఉన్నాం. ప్రియులారా, మన ఇవాళ ఒక అంశం గురించి ఆలోచిద్దాం. అంశం పేరు ఏంటంటే లైంగిక పాపాలు, సెక్సువల్ సిన్స్ అనే అంశం గురించి మన ఇవాళ వీడియో చేస్తున్నాం. మన వాటి గురించి మనం పూర్తిగా అధ్యయనం చేద్దాం. వాస్తవానికి నేటి సమాజంలో చూసుకుంటే చాలా భయంకర స్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఒక సంఘటన మనందరూ తెలుసు. కాకినాడ తుని ఆ ప్రాంతంలో ఒక 62 ఏళ్ల వృద్ధుడు ఒక 13 ఏళ్ల బాలికపై అత్యాచార సంఘటన మన ఈ మధ్యన మనం చూస్తున్నాం. ఇదే కాకుండా ఎన్నో రకాల భయంకరమైన సంఘటనలు ఈ చివరి కాలంలో మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి లైంగిక పాపాల గురించి దేవుడి వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, మా వాటి గురించి కూడా ఆలోచన చేయాలనే నాకు ఆసక్తి కలిగింది. దాన్ని బట్టి వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు, మనం ఇవాళ లైంగిక పాపం అంటే ఏంటి, దానివల్ల మనం దేవుడి నుంచి ఏ విధంగా దూరం అయిపోతాం, ఒక క్రైస్తవుడు కానీ మిగతా ఎవరైనా సరే, మనం దాని గురించి పూర్తిగా క్షుణ్ణంగా మన అధ్యయనం చేద్దాం. పిల్లల, వాస్తవానికి మనం బైబిల్ అంతట్లో చదువుకుంటే బైబిల్ అంతట్లో పేర్కొన్న అత్యధికమైన పాపాల్లో ప్రధాన పాపం అంటే ఒక పాపాల జాబితా మనం వేసుకుంటే బైబిల్ అంతా చెప్తున్న పాపాలన్నింటిలో ఫస్ట్ ప్లేస్లో నిలిచేది ఏంటంటే సెక్సువల్ సిన్ అండి. లైంగిక పాపం అనేది మొదటి స్థానంలో ఉంటుందండి. రెండో స్థానంలో విగ్రహారాధన ఉంటే, మూడో స్థానంలో గర్వము, మిగతా లోభత్వము, ధనాశ, మిగతా స్థానంలో ఉంటాయి. అంటే ప్రధానంగా బైబిల్ అంతా చెప్తున్న ప్రధాన పాపాల్లో ఫస్ట్ ప్లేస్ ఉండేది ఏంటంటే లైంగిక పాపాల్లో అండి. అంటే ఒక మనుష్యుని, ఒక పురుషుడైనా స్త్రీ అయినా ఆ వ్యక్తిని చెడగొట్టడానికి సాతాను వాడుకున్న ప్రధాన ఆయుధం ఏంటంటే లైంగిక పాపాలు. కాబట్టి మన దాని గురించి మనం ఎంతైనా నేర్చుకోవాలండి. ఎందుకంటే లైంగిక పాపం అంటే ఏమో తెలుసుకోవాలి, అది మన జీవితంలో ఉందో లేదో మనం పరిశీలించుకోవాలి. ఒకళ్ళు ఉంటే మనం ఎలా తొలగించుకోవాలో మనం అన్నీ కూడా మనం దేవుని వాక్యం ప్రకారం మనం పరిశీలించి ముందుకెళ్ళాలని. కాబట్టి నేను దాని నిమిత్తమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు, మనం ఇంకా వాక్య భాగాలకు వెళ్ళిపోదాం. చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి మనం తొందరగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవం పిల్లరా, మనం ఒక మాట మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7 అధ్యాయము 29 చదువుకుంటే మనందరికీ తెలిసిన మాట, చాలాసార్లు నేర్చుకున్న మాట. జ్ఞాని అని సొలొమోను అంటున్న ఒక మాటను ఆలోచిద్దాం. ప్రసంగి గ్రంథము 7 అధ్యాయము 29 చదువుకున్నప్పుడు జ్ఞాని సొలొమోను అంటున్న ఒక మాట ఆలోచిద్దాం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. మనం 7:29 కిందకు వస్తే ఏమనగా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రంలో కల్పించుకుని ఉన్నారు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, కరెక్టే. నిజంగా పుట్టిన మనుషులందరూ కూడా నీతిమంతులే, పరిశుద్ధులే. కాకపోతే వాళ్ళు తర్వాత ఏం చెబుతున్నారట, వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళు వివిధమైన తంత్రములు కల్పించుకుంటున్నారు. తంత్రములు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు పాపానికి దారితీసే ఆ మార్గాలను వాళ్ళు వెతుకొని కల్పించుకున్నారు అని అర్థం వస్తుందండి. తంత్రములు కల్పించుకోవడం వల్ల వాళ్ళు దేవుడి నుంచి దూరం అవుతున్నారు. పుట్టినప్పుడు మనుషులందరూ యథార్థవంతులే, కానీ పెరిగి కొద్ది వాళ్ళందరూ కూడా తంత్ర కల్పించుకొని, సాతాను ఒక తంత్ర కల్పించుకొని అందరూ కూడా దేవుడి నుంచి దూరం అవుతున్నారు. ఇక్కడ అదేవిధంగా మనం దీనికి అప్లై చేసుకుంటే లైంగిక పాపాలు కూడా గ్రంథం ఒక జాబితా ఇవ్వడం జరిగిందండి. లైంగిక పాపం అంటే ఏంటో మనం నేర్చుకుంటాం. దాంట్లో ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ అన్నీ కూడా దేవుడు ఏ విధంగా చెప్పాడంటే, అంటే మనుషుల ఊహలో తలంపు వచ్చిన ఈ అపరాధ భావాలు, తప్పులు ఏవైతే ఉంటాయో, పాపాలు ఏవైతే ఉంటాయో లైంగిక పరంగా, అవే జాబితాని దేవుడు మనకి చెప్పాడండి. అంటే వాస్తవానికి ఎప్పటి నుంచో ఉన్న జాబితానే దేవుడు మళ్ళీ తిరిగి గుర్తు చేశాడు. ఇది చేయొద్దు అంటే, ఇది చేయొద్దు అంటే అంత ముందు ఉంది కదా, లోకంలో ఉంది. ఎలాగుందంటే మనుషుల మధ్యన ఉంది. ఎలాగుందంటే మనుషుల ఊహలో తలంపు వచ్చిన కార్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇది చేయొద్దని దేవుడు చెప్పినప్పుడు, అంటే ఇవన్నీ తంత్రాలు కల్పించుకుంటారు మనుషులు ఊహలో తలంపుదారు వచ్చినవన్నీ కూడా పాపాలు. కాబట్టి ఆ పాపాలు ఏంటో, ఆ పాపాల జాబితా మనం ప్రతిగా పరిశీలించుకుంటూ వద్దాం. మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనిషిని నిర్మించినప్పుడు మనిషిలో ఆకలి, దాహము ఏ విధంగా మన అంటే మనం మనిషిగా భూమి మీద జీవించడానికి దేవుడు పెట్టడం జరిగింది. అదేవిధంగా మనిషిలో ఉన్న మరొక భావోద్వేగం ఏంటంటే లైంగిక వాంఛ కూడా దేవుడు పెట్టాడండి. అది దేవుడు పెట్టిన దానికి ఒక పర్పస్ ఉంది, కారణం ఉంది. ఎందుకంటే భూమి మీద స్త్రీ పురుషులు లైంగిక సంపర్కం ద్వారా పిల్లలు కనాలి, పిల్లల ద్వారా భూమి అంతా నిండించాలని దేవుని యొక్క సంకల్పంలో భాగం. కాబట్టి దేవుడు మనిషికి స్త్రీకైనా పురుషుకైనా లైంగిక వాంఛ పెట్టడం జరిగింది. అయితే లైంగిక వాంఛ తప్పు కాదు, కానీ ఆ కోరిక తప్పు కాదు, కానీ దాన్ని వినియోగించినప్పుడు ఎలా వినియోగిస్తున్నా అక్కడ పాపం వస్తుందని.
దేవుని గ్రంథం స్పష్టంగా చెప్తుంది. స్త్రీ పురుషుడు అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివాహం ద్వారా మాత్రమే తమ లైంగిక కోరికలు తీర్చుకోవాలని గ్రంథం స్పష్టంగా చెప్తుంది. మనకు చాలా మాట తెలుసు. అయితే కొన్ని మాట మనం ఆలోచించగలిగితే 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం చదువుకుందాం ప్రియులారా. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం చదువుకున్నప్పుడు కొరింథీ సంఘంలో జారత్వము అని చోటు చేసుకున్నప్పుడు పత్రిక రాస్తూ సంఘానికి పౌలు గారు అంటున్న కొన్ని మాటలు ఆలోచిద్దాం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 2 చదువుకుందాం. అయినను జారత్వం జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. 3వ వచనము భర్త భార్యకును అలాగన భార్య భర్తకును వారి వారి ధనములు నడపవలెను. 4వ వచనం భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగన భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారము లేదు. కాబట్టి గ్రంథం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, తర్వాత ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలంటే ఒకే భర్త ఒకే భార్య అనేది గ్రంథం స్పష్టంగా చెప్తుంది. అంటే తర్వాత మనం చదువుకుంటే వారి వారి ధర్మములు నడపల పదం అది లైంగిక ధర్మం కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుందండి. వారి వారి ధర్మంలో లైంగిక వాంచుకుంటూ ఉంది. అంటే స్త్రీ పురుషులు తన లైంగిక కోరికలు తీర్చుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన చట్టం ఏంటంటే వివాహము. వివాహం అన్న బంధం ద్వారా ఇద్దరు స్త్రీ పురుషులు ఏకమైతే తద్వారా వాళ్ళు తమ వాంఛలను కోరికలు తీర్చుకోవచ్చు. ఏ పరిధిలో అంటే వివాహం అనే పరిధిలో మనకు విషయం మనకు అర్థం అవ్వాలి. మనకు తెలుసు లైంగిక వాంఛ పెట్టడం ప్రధాన ఉద్దేశం నేను వివాహ బంధం ద్వారా ప్రేమ ఏకత్వము ఇరువురు సంపాదించుకోవడానికి దేవుడు పెట్టడం జరిగింది. మనం ఇప్పుడు ఏం చదివంటే మనం ఇప్పుడు వివాహ బంధాన్ని బలపరచడానికి 1 కొరింథీ 7:2-4 మాట ఉంటుంది. వివాహ బంధాన్ని కొనసాగించడానికి దేవుడు లైంగిక వాంఛ పెట్టాడు. అంటే కేవలం అంటే పిల్ల పుట్టడం వివాహ బంధాల్లో ఒక ప్రేమ ఉంటుంది, ఒక ఐక్యత ఉంటుంది. అది లైంగిక వాంఛ ద్వారా అది ఇంకా మరింత అధికమవుతున్న విషయం మనం అర్థం అవ్వాలి. తర్వాత ఆదికాండము 1వ అధ్యాయము 28 చదువుకుంటే ప్రియులారా అక్కడ కూడా మాట ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 28 చదువుకున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నుంచి దానిని లోపరుచుకున్నది అని పదం ఉందండి. భూమి నుంచి దాన్ని లోపరుచుకున్నది అంటే అర్థం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొందిన అర్థం ఏంటంటే మీరు సంతానం కలిగించండి. మీ ఇద్దరు లైంగిక సంపర్క ద్వారా సెక్స్ ద్వారా మీరు సంతానం అది దేవుని చట్టంలో జరిగిన ఒక పవిత్రమైన కార్యం అని గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి సంతానం విషయం అర్థం అవ్వాలి. సంతానం కలిగించడానికి లైంగిక బంధం అవసరం. మొదటిగా వివాహ బంధం కొనసాగించడానికి తర్వాత సంతాన విషయం మనకు అర్థమవుతుంది. 3వ మాట ఏంటంటే వివాహ బంధంలో ఉన్న ఆ ప్రేమ ఒక ఏకత్వం సంపాదించడానికి వివాహ బంధం అవసరం, లైంగిక సంబంధం అవసరం. ఆదికాండము 2వ అధ్యాయం 24 చదువుకున్నప్పుడు పిల్లరా ఆదికాండము 2వ అధ్యాయం 24 చదువుకుంటే కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకున్న వారు ఏక శరీరం ఉందరు పదం వాడారండి. ఏక శరీరం అనేది ఎప్పుడు జరగవలసిన క్రియ అంటే వివాహ బంధం తర్వాత వివాహ బంధంలో జరగవలసిన కార్యక్రమము ఏక శరీరము. ఇరువురు భర్తలు కూడా ఏక శరీరం మొదటి గ్రంథం చెప్తుంది. ఏక శరీరం అంటే అది లైంగిక బంధం ఉద్దేశించి రాయబడిన మాటే. కాబట్టి ఒక వివాహాన్ని దేవుడు చాలా గొప్పగా పోల్చాడు. వివాహ బంధం అంటే దేవుని దృష్టిలో చాలా పవిత్రమైన కార్యం. అందుకే దేవుని గ్రంథం స్పష్టంగా చెప్తుంది. హెబ్రీ పత్రిక 11:4 వివాహము అన్ని విషయాల ఘనమైనది పదం ఉంటుందని. ఎందుకు ఘనమైనది ఏంటంటే దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు వివాహ బంధం ద్వారా కుటుంబం ఏర్పాటు చేశాడు. వివాహ బంధం ద్వారా మనుషులు తమ కోరికలు తీర్చుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన చట్టం ఏదంటే వివాహము. కాబట్టి వివాహ బంధంలో ప్రేమ ఏకత్వము దాన్ని గురించి దేవుడు ఏం చేశారంటే వివాహ బంధంలో ఏకత్వం గురించి దేవుడు ఆ లైంగిక సంపత్తిని లైంగిక బంధాన్ని పెట్టడం జరిగింది. అంటే మనకి గ్రంథం బట్టి మనకి ఏమవుతుంది పిల్లలు ఇవన్నీ కూడా పిల్లలు మనకి వివాహాల్లోనే వర్తించే మాటలు. ఇవంతా కూడా వివాహం సంబంధించింది. ఇవన్నీ కూడా పిల్లలు మనం చదువుకుంటే వివాహం అనే ఒక పరిధిలో లైంగిక బంధం ఏం తప్పు కాదనే గ్రంథం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి పిల్లల మనకి అర్థమైన విషయం ఏంటంటే వివాహం అయితే దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహ బంధంలో లైంగిక బంధం అనేది పవిత్రము, అది దేవుడు కోరిన చట్టం విషయం మనకు అర్థం అవ్వాలండి. దీంట్లో చెడ్డది ఏమంటూ లేదండి. మనకి ఆదికాండంలోనే 1వ అధ్యాయం చదువుకున్నప్పుడు స్త్రీ పురుషులను ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళందరినీ మీరు నిండించి మీరు ఫలించి అభివృద్ధి పొంది
అన్న మాట అన్న తర్వాత మనం 31 చదువుకుంటే, దేవుడు తాను చేసింది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండే పదం ఉంటుంది. అంటే దేవుడు ఈ చాలా మంచిది పదంలో 6 రోజుల్లో విశ్వం మానవ సృష్టి అంతా ఉంది. అదేవిధంగా దేవుడు ఏర్పరిచిన చట్టం కూడా దాంట్లో మిళితమే ఉందండి. అంటే ఇక్కడ లైంగిక బంధం ద్వారా మీరు పిల్లలు కనాలి, అది కూడా దేవుని దృష్టిలో పవిత్రమ మంచిది కొంత గ్రంథం స్పష్టంగా చెప్తుందండి. మనం 30 చదువుకుంటే అంత అది ముందు వచ్చిన అన్నిటికీ వర్తిస్తున్న విషయం మనకు అర్థం అవ్వాలండి. కాబట్టి దేవుని దృష్టిలో వివాహం అనేది మంచిది. వివాహం ద్వారా స్త్రీ పురుషులు ఏకం అవడం అనేది అది దేవుని దృష్టిలో ఆమోదయోగ్యమైనది, దేవుడు ఏర్పాటు చేసిన చట్టం విషయం మనకు అర్థమైందండి. కాబట్టి అసలు దేవుడు స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఆదాము ఒక హవను సృష్టించారు తప్ప, వాళ్ళిద్దరి మధ్య లైంగిక బంధం పెట్టారు తప్ప వివాహ బంధం ఇద్దరు హవంలో దేవుడు సృష్టించలేదండి. అంటే దేవుడు కాన్సెప్ట్ మొదటి నుంచి కూడా ఒక స్త్రీ ఒక పురుషుడు ఏకం అవ్వాల విషయం అది మొదటి నుంచి దేవుడు మనసులో ఉన్న విషయం మనకు అర్థం అవ్వాలండి. అయితే ప్రియులరా, మనకు తెలుసు సాతాను పని ఏంటంటే లోకంలోని సాతాను ఏ విధంగా పనిచేస్తారంటే దేవుడు నియమించిన చట్టాలు ఏవైతే ఉంటుందో దాన్ని వ్యతిరేకంగా సాతాను పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు మనిషికి ఏం చేశారంటే ఆహారం పెట్టాడు, తిన్నాక ఆహారం పెట్టాడు, మనం కష్టపడి పనిచేసి ఆహారం తినాలి. కానీ సాతాను ఏం చేస్తాడంటే దాని విరుద్ధంగా ఈ తిండిపోతులు చేయడం, అధికంగా తిండి తినడం, లేకపోతే అక్రమ మార్గాలు సంపాదించుకోవడం, ఏంటంటే సాతాను దేవుని చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తూ మనుష్య హృదయాల్లో వాళ్ళు పాపం చేస్తారు, ప్రేరేపిస్తారు సాతాను. ఇప్పుడు దేవుడు మనకి తాగమని నీరుని ఇచ్చేటండి, లేకపోతే రకరకాల పళ్ళు రసాలు ఉన్నాయి, అది మన శరీరానికి చాలా మంచిది. కానీ సాతాను ఏం చేస్తారంటే పానీయంగా ఈ మద్యాన్ని, ఈ త్రాగుడు ఇవన్నీ కూడా సాతాను ప్రవేశపెడతాడు. అదేవిధంగా ఈ లైంగిక వాంఛ కూడా దేవుడు వివాహ బంధాలు మీరు అలాగా కొనసాగించి తీర్చుకొని చెప్తే సాతాను ఏం చేస్తారంటే దాన్ని అక్రమ మార్గాల్లో తీసుకెళ్తాడు. అది సాతాను చేసే డ్యూటీ అండి. ఆ విధంగా సాతాను మనుషుల హృదయాన్ని ప్రేరేపించి వాడి యొక్క అంటే వాడు శోధించడం వల్ల అనేక రకాల పాపాలు లోకంలోకి వచ్చాయి. కాబట్టి మనం ఇప్పుడు అవన్నీ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి పిల్లలు మనకి ఒక విషయం ఏందంటే, నేను ఇప్పుడు ఈ ప్రతి పాపం కూడా నేను వివరించి చెప్పడం జరుగుతుంది. గ్రీక్ పదం కూడా రాస్తాను. మీకు వీలైతే అంటే కొంచెం టెక్నాలజీ అవగాహన ఉన్నవాళ్ళు, మా మొబైల్ అవగాహన ఉన్నవాళ్ళు, మీరు వీలైతే మీ ఫోన్లో బైబిల్ స్టడీ అని ఒక యాప్ ఉంటుంది. బైబిల్ స్టడీ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో బైబిల్ స్టడీ అని ఒక యాప్ ఉంటుందండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అది పర్పుల్ కలర్లో ఉంటుందండి. బైబిల్ స్టడీ అని ఉంటుంది. దాంట్లో మనకి చక్కగా ఇంగ్లీష్లో కేజీ వెర్షన్లో ఉంటుంది. తర్వాత ఒక్కొక్క మాటకి దాని మీద రాయబడిన గ్రీక్ పదం ఏ విధంగా ఉందో, దాని రాయబడిన హెబ్రీ పదం ఏమవుతుందో అలా అన్ని లిస్ట్ ఉంటుంది. ఆ గ్రీకు లేదా హెబ్రీ పదం క్లిక్ చేస్తే అవి ఎక్కడెక్కడ ఏ టైప్స్ వాడబడ్డేవారు మనకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మీరు వీలైతే ఆ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి. మొదటిగా పిల్లరా, మనం ముందుగా ఈ పాపాలు ఏవైతే ఉన్నాయో పిల్లలు దీన్ని మనం విభజిద్దామండి, దీన్ని వర్గీకరిద్దామండి. అంటే లైంగిక పాపాలు మనకు అర్థం ముందు దాన్ని వర్గీకరిద్దాం. వర్గీకరించిన తర్వాత అప్పుడు మనకి వాటి గురించి చర్చిద్దాం. మొదటగా మనసుతో చేసే పాపాలు మనం మొత్తం మీద ప్రతి పాపకు డిస్కస్ చేస్తాం. మనసుతో చేసే పాపాల గురించి ఆలోచిద్దామండి. దేవుని దృష్టిలో లైంగికత అనేది ఏ విధంగా ఉందో, ఏ విధంగా పాపంగా ట్రీట్ చేయబడుతుందో మనం వాటి గురించి ఆలోచించుకుంటూ వస్తున్నాం. మొదటగా మనసుతో చేసే పాపాల గురించి ఆలోచించుకుంటూ వస్తున్నాం. మనసుతో చేసే పాపాలు అంటే అర్థం ఏంటి అంటే హృదయం చేసే పాపాలు ఎలా ఉన్నాయి మనం అసలు ఆలోచించగలిగితే, మొదటగా దీనికి రాయబడిన పదం ఎపితోమియా అనే పదం వాడారండి. ఎపితోమియా అనే పదం గ్రీక్ పదంలో ఉంటుంది. ఎపితోమియా అనే పదము, దీనికి G1937 పదం ఉంటుంది. దీన్ని ఎపితోమియా అంటారు. తెలుగులో మనం చదువుకుంటే దీన్ని మోహపు చూపని అనే పదం వాడబడింది. తర్వాత మరొక మాటలో దురాశ అనే పదం వాడబడింది. మనం ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5:28 చదువుకున్నప్పుడు పిల్లారా మనందరూ తెలిసిన మాట ఒకసారి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 5:28. దేవుని దృష్టిలో లైంగిక పాపం ఏ విధంగా ఉంటుందో, ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించుకుంటూ వస్తాం. మొదటగా మనసుతో చేసే పాపలు కూడా దేవుడు పాపంగా పరిగణిస్తాడు. ఆ విషయం మనం గమనించుకోవాలి. అందులో భాగంగా మన హృదయంతో మనసు చేసే పాపాలు మనం ఆలోచించుకుంటూ వస్తున్నాం. మత్తయి సువార్త 5:28 చదువుకుంటే, వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నది కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడ పదం ఉంటుందండి. మోహపు చూపుని దీన్ని లస్ట్ అనే పదం వాడారు, లస్ట్ ఆఫ్టర్ అనే పదం వాడారు. మోహపు చూపు అనేది అది భౌతికంగా శరీరంతో చేసే పని కాదు, అది మన ఆత్మలో, మన హృదయంలో లేదా మనసులో జరిగే ప్రక్రియ విషయం మనకు అర్థం అవ్వాలి. దేవుడు ఈ మోహపు చూపును కూడా పాపంగా పరిగణించాడండి. మోహపు చూపుకు అర్థం అది బలమైన కోరిక అని అర్థం వస్తుందండి.
బలమైన కోరిక అని అర్థం వస్తుందండి గ్రీక్ పరంగా. ఆ పదాన్ని ఆలోచించగలిగితే మనకి ఇదే పదాన్ని మిగతా వచనాల్లో ఈ పదం ఒక 20 సార్లు రాయబడితే ఈ మాట మిగతా వచనాల్లో ఏ విధంగా ఉంటుందంటే దురాశ అనే పదం ఉంటుంది. దురాశ అనే పదం ఉంటుంది. కాబట్టి ఈ దురాశలన్నా మరొక సందర్భంలో ఇచ్చెలు అనే పదం ఉంటుందండి. కాబట్టి ఈ పదం మనం గుర్తుపెట్టుకోవాలి. దురాశ, ఇచ్చెలు, మోహపు చూపు, ఇవన్నీ కూడా ఈ పదం కింద వస్తుంది. ఈ పదానికి అర్థం ఏంటంటే బలంగా కోరుకోవడం మనసులో. ఎస్పెషల్లీ ఒక పురుషుడు ఒక స్త్రీని చూడగానే తన మనసులో ఒక దురాశ పుట్టింది అనుకోండి, ఆ స్త్రీతో నేను సాంకేతం చేయాలి, ఆ స్త్రీతో నేను పడుకోవాలి, ఆ స్త్రీతో నాకు కావాలని మోహించి దురాశ పడినప్పుడు చేసే ప్రక్రియ జరిగే పాపం ఏంటంటే అది మనసులో జరిగే పాపం మోహము చెప్పు గ్రంథం మనకు పేర్కొంటుంది. అయితే గ్రంథం స్పష్టంగా చెప్తుంది, అది దేవుని దృష్టికి పాపం అనే గ్రంథం మనకి చెప్తుంది. ఈ పదం మీరు వీలైతే సెర్చ్ చేయండి, బైబిల్ టూల్స్ ఎవరు మనం చదువుకుంటే ఈ పదం ఎక్కడెక్కడ వాడబడిందో మీకు ఇవన్నీ పదాలు కనబడతాయండి. దురాశ, ఇచ్చులు అనే పదం మిగతా వచ్చిన కనబడుతుంది. ఆ పదం మనం చదువుకున్నప్పుడు మనకి ఏమర్థం అనేది అది కూడా మోహపు చెప్పు సంబంధించిన విషయం మనకు అర్థం అవ్వాలండి. చాలా సందర్భంలో దురాశ అంటే అది లైంగిక సంబంధించిన వాడబడిన పాపం విషయం మనకు అర్థం అవ్వాలండి. తర్వాత పిల్లల మనం మరొక మాట చదువుకుంటే ఓరెక్స్ 6 అనే పదం ఉంటుందండి. రోమిల రాసిన పత్రిక 1:20 పదం ఉంటుంది ఓరెక్స్ 6. దాన్ని ఇవన్నీ కూడా మనతో జరిగే పాపాలు. మరొక పదం ఏంటంటే ఓరెక్స్ 6 అనే పదం ఉంటుంది, గ్రీక్ పదము. దీనికి వాడబడిన పదం G3715. గ్రీక్ పదాలని మనం ఇటువంటి పదాలతో ఇటువంటి సంఖ్యలతో సూచించడం జరుగుతుంది. జీ అంటే గ్రీక్ అని అర్థం, హెబ్రూ పదాలు హెచ్తో స్టార్ట్ అవుద్ది. ఈ పదాలన్నీ సంఖ్యల పరంగా విభజించడం జరిగింది డిక్షనరీ అనుసరించి, దాన్ని బట్టి విభజించడం జరుగుతుంది. రెండు పదం ఓరెక్సిస్ పదం చదువుకున్నాం కదా, మనం రోమిల రాసిన పత్రిక 1:27 చదువుకున్నప్పుడు ప్రియులారా అక్కడ ఒక పదం ఉంటుంది. రోమిల రాసిన పత్రిక 1:27 చదువుకుంటే అక్కడ పదం ఉంటుంది, అక్కడ ఆ పదం వాడబడుతుంది. 27లోని ఒకసారి చదువుకుందాం. అటువల్ల పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మం విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదముకు తగిన ప్రతిఫలం పొందొచ్చు, ఒకరి ఎడల ఒకరు కామతప్తులేర పదం ఉంటుందండి. కామతప్తులేర పదం ఏదైతుందో మరికొన్ని ఇంగ్లీష్ వర్డ్స్లో ఏముంటుందంటే కామంతో నిండుకొనే పదం ఉంటుందండి. కామంతో పదం అక్కడ వాడబడిన పదం ఏదైతే ఉందో దానికి గ్రీక్లో ఓరెక్స్ పదం వాడబడుతుంది. వాస్తవానికి పదానికి అర్థం ఏంటంటే చాలా బలమైన కోరిక అని అర్థం వస్తుందండి, చాలా బలమైన లైంగిక వాంఛన అర్థం వస్తుందండి. అంటే అది అదుపులో లేని కామం అని కూడా అర్థం వస్తుంది, బలమైన కోరిక అని అర్థం వస్తుంది. దాని కూడా ఇంగ్లీష్లో లస్ట్ అనే పదం వాడితే మూల భాషతో అర్థం చాలా బలమైన కోరిక అని అర్థం వస్తుంది. అది ఓరెక్సిస్ పదానికి సంబంధించిన పదం. ఇది రోమిల రాసిన పత్రిక 1:27 ఉంటుందండి. మిగతా 2-3 వెర్షన్లో కూడా ఉంటుంది, కొన్ని వచనాలు కూడా ఉంటుంది. మీరు వీలైతే అది చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి గమనించండి, నేను చెప్తున్న మాటలన్నీ కూడా మనసు జరిగే పాపాలు తప్ప అది మనం భౌతికం చేసే మాటలైతే ప్రక్రియ అయితే కాదు. మూడవదిగా పాతోస్ అనే పదం వాడబడింది. పాతోస్ అనే పదం వాడబడింది. దీనికి G3806 అనే పదం వాడింది ప్రియులరా. G3806 మనం గ్రంథాలు చదువుకున్నప్పుడు కొన్ని మాటలు కామాతురత అనే పదం ఉంటుందండి. కొలస్సీ పత్రిక 3:5 కామాతురత పదం. ఉదాహరణకి కొలస్సీ పత్రిక 3:5 చదువుకుంటే అక్కడ భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా ధనాపేక్ష పదం ఉంటుంది కదండి. అక్కడ చదువుకుంటాం కొలస్సీ పత్రిక 3:5 చదువుకుంటే మీ అవయవం అనగా జారత్వమును అపవిత్రతను కామాతురత పదం ఉందండి. కామాతురత పదం 3వ పదం ఏదైతే ఉందో కామాతురత పదము, దీనికి గ్రీకులో వాడిన పదం ఏదంటే పాతోస్ పదం వాడింది. కామాతురత అర్థం పిల్లలు అది నియంత్రించగలిగే దానికంటే కనిపించి ఎక్కువ భావోద్వేగ కామాన్ని కామాతురత పదం వాడారండి. కామాతురత అంటే అర్థం పిల్లలు అది నియంత్రించడానికి ఎక్కువ, అంటే మనం కంట్రోల్ చేయలేం, అది వస్తే ఇంకా తీర్చుకోవాలి అన్న అటువంటి భావన, దాని కామాతురతనికి అందం పేర్కొంది. మరికొన్ని వచ్చినా కూడా ఈ పదం ఉంది, మీరు వీలైతే అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేయండి. నాలుగవదిగా భోగములు పదం ఉందండి. భోగములు, దీనికి గ్రీకు వాడబడిన పదము హెడోన్ అనే పదం వాడబడింది. అంటే నేను ఇవన్నీ కూడా మీకు బైబుల్ స్టడీ పరంగా చెప్పడం జరుగుతుంది. లైంగిక పాపాలు అనేది హెడోన్ అనే పదం వాడడం జరిగింది. 2వ పేతురు రాసిన పత్రిక 2:13 చదువుకుంటే 2వ పేతురు రాసిన పత్రిక 2:13 చదువుకున్నప్పుడు పిల్లలు అక్కడ మనకి ఒకనాటి సుఖానుభవం
ఒకనాటి సుఖానుభవం సంతోషమైన ఎంచుద్దరు వారి కలంకములను నిందస్పదం తమ ప్రేమ విందులు మీతో కూడా అన్నపానము పుచ్చుకొని తమ భోగములు ఎంత పదం ఉంటుందండి. తమ భోగములు అక్కడ అబద్ధ బోధకుని చెప్తే ఒక మాట అక్కడ అంటే వాడు అలా వస్తూ కిందకు వస్తూ వాళ్ళని చెప్తే మాట ఏదంటే తమ భోగములను సుఖించుదర పదం ఉందండి. భోగములు అని తెలుగులో అనువదించారండి. భోగములు అని తెలుగులో అనువదించారు. దీనికి గ్రీకులో హెడోన్ అనే పదం రాయడం జరిగింది. దీనికి G2237 పదం అనే పదం వాడడం జరిగింది. G2237 పదం వాడడం జరిగింది. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ 4 పాపాలు ఏవైతే ఉన్నాయో ఇది మనసుతో చేసే పాపాలు. ఈ విషయం గమనించండి, ఇవి మనసుతో చేసే పాపాలు. అయితే దేవుడు మనసుతో హృదయం చేసే పాపాలు కూడా దేవుడు దాన్ని పాపంగా పరిగణించాడు. కొత్త నిబంధనలో భౌతికంగా చేసే పాపం మాత్రమే పాపం కాదు కానీ మనసుతో హృదయం చేసే పాపం కూడా దేవుడు పాపం కింద పరిగణించాడు. అది ఫస్ట్ నుంచి కూడా ఉంది, కాకపోతే కొత్త నిబంధన మరింత స్పష్టంగా తెలియజేయబడిందని. కాబట్టి వీళ్ళు మనకు విషయం గమనించే విషయం ఏంటంటే మోహపు చూపు కూడా దేవుడు పాప కింద ట్రీట్ చేస్తాడు. మోహపు చూపు అంటే మనం బలంగా కోరుకోవడం మనసులో. తర్వాత ఓరెక్సిస్, ఇది కూడా కామంతో కామ కోరికలతో మండిపోవడం అన్నర్థం వస్తుంది. కామ తర్వాత ఇది కూడా కామాన్ని ప్రేరేపించే అంశం. భోగం అంటే సుఖము, అది కూడా ఇంద్రియ సుఖం అని అర్థం వస్తుంది. ఇంద్రియ సుఖం అంటే మనం ఒక అవయవాలను సంతృప్తిపరచుకోవడం అని అర్థం వస్తుంది. ఈ 4 కూడా మనసుతో చేసే పాపాలు. గ్రంథం మనకు స్పష్టంగా చెప్తుంది. కొలొస్సె పత్రిక 3:5 చదువుకుంటే భూమి మీద అవయవాలను జాగ్రత్తము అపవిత్రత కామతో మీరు చంపివేయడం పదం వాడారండి. దేవుడు చంపివేయమని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్ళైన తర్వాత తన భార్య ద్వారా ఇవన్నీ తీర్చుకోవచ్చు, తప్పేం లేదండి. పెళ్లి కాకముందు ఇవన్నీ కూడా మనసులో ఉంటే ఏమవుతుందంటే అది పాపాన్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇది ప్రేరేపించుకుని దూరంగా ఉండాలండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి సాధారణ పురుషుడికి మోహం ఎలా కలుగుతుంది? ఆ స్త్రీ అందంగా కనబడుతున్నా, లేకపోతే ఆ స్త్రీ కొంచెం అసభ్యంగా కనబడుతున్నా, అశ్లీలంగా కనబడుతానో, ఎక్స్పోజింగ్గా కనబడుతున్నా, వ్యక్తి ఏం చేస్తాడు, ఆ స్త్రీని మనసులో మోహిస్తాడు. కాబట్టి ఈ పురుషుడు ఏం చేయాలి, అటువంటి చూపులు చూడకుండా దూరంగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు టెక్నాలజీ మీడియా మనకు లోకంలో ఉంది కాబట్టి అనేక రకాల పోర్న్ వీడియోస్, అనేక రకాల పోర్న్ సంబంధించిన ప్రతిదీ కూడా మాటలు అన్నీ కూడా ఇప్పుడు లోకంలో ఉన్నాయి. కాబట్టి అశ్లీలమైన దృశ్యాలు, బ్లూ ఫిల్మ్స్ అవన్నీ మనం చూస్తే ఒక మనిషి మనసు చెడిపోద్ది. కాబట్టి వాళ్ళ మనసులో భావోద్వేగం ఉద్రేకించబడుతుంది. కాబట్టి వాటిని చూడడం మానేయాలి. కామదత్వం దేవుడు చంపిమని చెప్పాడండి. చంపేట పదం చిన్న పదం కాదని మనం చదువుకుంటే అధ్యాయంలో 3వ అధ్యాయంలో కొన్ని లక్షణాలు విసర్జించమని చెప్పాడు, కొన్ని విడిచిపెట్టమన్నాడు, కొన్ని చంపిమని చెప్పాడు. చంపిమని అంటే దేవుడు అసలు ఎట్టి పరిస్థితి దాన్ని ఉంచదని చెప్పాడు. ఒక క్రైస్తవులుగా మనం ఈ భావోద్వేగం పూర్తిగా చంపేయాలండి. అది ఉంచితే అదే మనం తిరిగి చంపేస్తుందని. కాబట్టి మనం చూసే చూపు పవిత్రంగా ఉండాలి, మన హృదయంలో కోరికలు పవిత్రంగా ఉండాలి. అంటే ఒక పురుషుడు ఒక స్త్రీని చూస్తే ఒక మనసులో ఒక పెళ్లి కాకముందు అందరూ కూడా సహోదర భావంతో చూస్తూ రావాలని క్రైస్తవుడుగా. ఒక పెళ్ళిన పురుషుడు కూడా ఒక స్త్రీని చూస్తే ఒక సహోదరుడికి ట్రీట్ చేయాలండి. ఆడవాళ్ళని ఆ విధంగా సహోదర భావంతో చూస్తే ఇటువంటి కోరికలు ఇంకా ఉండవు. కాబట్టి మన చూసే చూపులు చాలా పవిత్రంగా ఉండాలి. కాబట్టి ఆ పవిత్రంగా ఉండాలంటే మన చూపులు చాలా జాగ్రత్తగా మనం మలుచుకోవాలి. తదుపరి ఇవన్నీ మనతో చేసే పాపాలు అయితే, తర్వాత మాటలతో చేసే లైంగిక పాపాలు కూడా ఉన్నాయండి. మాటలు చేసే పాపాలు కూడా ఉంటాయి కదండి, ఉన్నాయండి. మాటలతో చేసే లైంగిక పాపం. మన అంశం పేరు లైంగిక పాపాలు. నేను ఇక్కడ రాస్తాను, రాయాలన్నట్టుంది. మనం ఒక మాట చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-5 చదువుకుంటే, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి చదువుకున్నప్పుడు పిల్లలు అక్కడ ఏముందో అసలు ఆలోచిద్దాం. మీలో జాగ్రత్తము కానీ ఏ విధంగా అపవిత్రతగా అనే పదం ఉందండి. అపవిత్రత అనే పదం ఉంది. దీనికి అకతార్సియా అనే గ్రీకు పదం ఉంది. అకతార్సియా అపవిత్రత G167 పదం వాడారు. సాధారణంగా చదువుకుంటూ వెళ్ళిపోతాం ఈ పదాలని. మనం గ్రంథం చదువుకుని చాలా చదువుకున్న మాట ఇది, కొత్త మాట ఏం కాదు, చాలా చదువుకున్న మాట. కాబట్టి అయితే దీని అర్థం చాలా మంది తెలియకపోవచ్చేమో. దీని అర్థం ఏంటంటే గ్రీక్ భాష మూల భాషలోకి వెళ్ళగలిగితే అపవిత్రమైన మాటలు డర్టీ టాక్స్ అన్నారండి. డర్టీ టాక్స్ అంటే కొంతమంది లైంగికంగా ప్రేరేపించడానికి వాడబడిన సంభాషణ, కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అది కూడా దేవుడు పాపంగా ట్రీట్ చేశాడు. మనుషులందరూ కూడా ఇప్పుడు
మీకు అంతవరకు చెప్పడానికి ఈ కాలంలో చాలామంది పెళ్లికైన స్త్రీలు ఆ లోకంలో ఉన్న వ్యక్తులు లవ్ అని పేరుతో తిరుగుతూ ఉంటారని. వాళ్ళ మధ్యలో సంభాషణ, వాళ్ళ మధ్య కమ్యూనికేషన్, వాళ్ళ యొక్క చాట్లు కానీ, సంభాషణ కానీ, వాట్సాప్ చాట్ కానీ, వాళ్ళకి మెసేజ్లు కానీ ఎలా ఉంటాయంటే లైంగిక పరంగా ఉంటాయండి. ఉంటాయి లేవా? ఉంటాయి, అందరూ తెలిసిన మాట. అటువంటి మాటని డర్టీ టాక్స్ అన్నారండి. అంటే లైంగికతను ప్రేరేపించిన వాడబడిన మాటలు. ఇక్కడ భౌతికంగా పని జరగలేదు, కానీ అటువంటి లైంగికతను గురించి వాడబడే బూత్ మాటలు, ఈ డర్టీ టాక్స్ని అపవిత్రతని దేవుడు గ్రంథం స్పష్టంగా చెప్తుంది. అపవిత్రను కూడా దేవుడు మనకి అది పాప కింద దేవుడు దాన్ని ట్రీట్ చేస్తాడని. మీరు జాగ్రత్తం కానీ ఏదో అపవిత్రత పదం వాడారు ఎబిసి 5:3లో. అపవిత్రత అర్థం ఏంటంటే మనం లైంగికంగా మాట్లాడే చెత్త భాషని అపవిత్ర పదం వాడడం జరుగుతుంది. అంటే కాబట్టి ఇది మాటలతో చేసి లైంగిక పాపాలు. ఈ పదం మీరు చదువుకుంటే ఇంకా చాలాసార్లు కనబడుతుంది. మీరు అవన్నీ కూడా వచ్చిన పరిస్థితి ప్రయత్నం చేయండి. నేను ఒక వచనం చెప్పడం జరుగుతుంది, చాలా వచనాలు ఉంటే అవుతుంది. మీరు ఈ స్టడీ టూల్ యాప్లో మీరు ఆ పదం క్లిక్ చేస్తే చాలా మాటలు గ్రంథంలో రాయబడుతూ ఉన్నాయి. పాత నిబంధనలు ఎస్పెషల్లీ అపవిత్రమైన జంతువులు సూచించడానికి, వాటి ప్రవర్తనని సూచించడానికి ఈ పదం వాడారు. కొత్త నిబంధనలు ఈ పదం ఎలా వాడారంటే ఈ మనం వాడే చెత్త మాటల్ని, అంటే లైంగికపరంగా వాడే చెత్త మాటల్ని ఈ విధంగా దేవుడు పేర్కొనడం జరిగిందని. ఇక్కడ పిల్లరా ఈ రెండు కూడానండి, ఇది మనసుతో చేసే పాపాలు, ఇది మాటలతో చేసే లైంగిక పాపని గ్రంథం మనకి పేర్కొందండి. మూడవదిగా లైంగిక పాపాలు మరొక రకం అయితే లైంగిక క్రియలు. ఇది మనం దీన్ని మరొక దాన్ని ఎలా మనం వివరించుకోవాలంటే శారీరక సంపర్కం లేని లైంగిక సంపర్కం లేని అంటే సెక్స్ లేని లైంగిక క్రియలు. మీరు అంటే మనం అన్నీ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది ఏం తప్పేం కాదని పిల్లలు, మనం నేర్చుకోవచ్చా అంటే మన సిగ్గుపడవలసిన పనే లేదు. దేవుని గ్రంథం చెప్తుంది కాబట్టి, దేవుని గ్రంథం మన ప్రతిదీ కూడా చెప్తుంటే మనం అన్ని కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి అండి. మనం తెలుసుకోవాలి, తప్పేం లేదని, తెలుసుకోవడంలో తప్పేం లేదని. ఈ మూడోదిలో ఏముంటుంది పిల్లలు, దీన్ని లైంగిక సంపర్కం లేని లైంగిక క్రియలు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా భౌతికంగా సెక్స్ జరగలేదు ఇద్దరు వ్యక్తుల మధ్యన. ఇక్కడ కూడా అటువంటి భౌతికంగా పనులు జరగలేదు, ఇక్కడ కూడా భౌతిక పనులు జరగలేదని. కానీ దీన్ని కూడా దేవుడు పాపంగా ట్రీట్ చేస్తాడు. మరి ఈ లిస్టులో ఏముంటుందో ఆలోచించగలిగితే 1 కొరింథీ పత్రిక 7:1 చదువుకున్నప్పుడు, 1 కొరింథీ పత్రిక 7:1 చదువుకుంటే అక్కడ ఏముంది ఆలోచిద్దాం. మీరు రాసినటువంటి విషయము స్త్రీని ముట్టకొనుట పురుషునికి మేలు పదం వాడాడు పౌలు గారు. స్త్రీని ముట్టకొనుట అర్థం ఏంటి? తాగడం అర్థం వస్తుందా? తాగడం గురించి చెప్తున్న మాట అయితే కాదు. ఇది ప్రమాద సాగుతూ లేదా అనుకోకుండా తాగడం అనే ఉద్దేశంలో పౌలుగా రాయడం లేదండి. వాస్తవానికి కొరింథీ సంఘాల్లో జాగ్రత్త జరుగుతూ అంటే వాటి గురించి రాస్తూ పౌలుకు చెప్తున్న మాట అంటే ముట్టకున్నట్టు అర్థం ఏంటంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నారంటే అది ఉద్దేశపూర్వకంగా తాకడం అని అర్థం వస్తుందండి. ఒకరి లైంగిక ప్రయోజనాల గురించి ఒక వ్యక్తి మరొక స్త్రీతో ముట్టడం అని అర్థం. ముట్ట అంటే తాకడం, ఆమెకు అవయవాలు తాకడం, ఆమె యొక్క ఇంటర్నల్ పార్ట్స్ కూడా తాకడం అని అర్థం వస్తుందండి. రైట్. కాబట్టి ఇదే మాట మనం సామెతల గ్రంథము 6:29 చదువుకుంటే అక్కడ ఏముంటుందంటే సామెతల గ్రంథము 6:29లోని తమ పొరుగువాని భార్యని ముట్టుబోడని పదం ఉంటుందండి. సామెతల గ్రంథము 6:29 అండి. అసలు ఆలోచిద్దాం మనం. 6:29 చదువుకున్న పిల్లరా, తన పొరుగుని భార్య కోరు నా ప్రకారం నాశనం మగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకున్న పదం ఉంది. ముట్టువాడు అంటే అది కేవలం ఇలా ముట్టడం అని అర్థం చేసుకోకూడదండి. ముట్టడం అని అర్థం ఏంటంటే తన శారీరక ప్రయోజనం గురించి ఆమెను తాకడం, అంటే స్త్రీ పర్మిషన్ లేకుండా లేకపోతే స్త్రీ పర్మిషన్ ఉన్నా సరే ఆమె యొక్క అవయవాలు తాకడం అని అర్థం వస్తుందండి. ముట్టడం విషయం మాకు అర్థం. ఇది కూడా దేవుడు యాక్సెప్ట్ చేయని లైంగిక పాపను అర్థం వస్తుంది. దీనికి హప్తోమై అన్న గ్రీక పదం ఉంది. హప్తోమై అని అర్థం వస్తుంది. హప్తోమై ఇది ఒక రకం, అంటే ముట్టడం అని అర్థం వస్తుంది. ముట్టడం అంటే తాకడం. రెండోది రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26-27 చదువుకున్నప్పుడు ఇక్కడ ఒకే లింగం అంటే అర్థం ఏంటంటే
హోమోసెక్సువల్స్ అంటారు కదండి. రోమన్ రాసిన పత్రిక 1:26 చదువుకుంటే అక్కడ కూడా ఒక మాట ఏముంటుంది, అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారికి అప్పగించును, వారి స్త్రీలు సైతము స్వాభావిక ధర్మం విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించరి. స్వాభావిక ధర్మం దేవుడు పెట్టడం జరిగింది స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ ధర్మం విడిచిపెట్టి వాళ్ళు మరింత విపరీతంగా ప్రవర్తించడం. అంటే ఇక్కడ కూడా ఇది కూడా అంటే ఇక్కడ వాస్తవానికి ఒక స్త్రీ పురుషుడి ద్వారా సెక్స్ జరుగుతుంది, ఒక స్త్రీకి మధ్య జరగదు కదండి, అది దేవుడు పెట్టిన రూలే కాదు కదా. అంటే వాస్తవంగా అది కూడా సెక్స్, అది కూడా పాపం కదా దేవుడు ట్రీట్ చేశాడు. హోమోసెక్సువల్ కూడా దేవుడు అంటే ఒకే ఇక్కడ కూడా సెక్స్ జరగదు హోమోసెక్సువల్స్ మధ్యన, కాకపోతే అంటే అది కూడా ఈ లైంగిక సంపర్క లైంగిక ఆ లిస్టులో కూడా మనం దీన్ని చేర్చొచ్చండి. హోమోసెక్సువల్ గురించి కూడా చెప్పడం జరిగింది. దీని గురించి మనకి చదువుతాం, దీని గురించి ఇంకా మన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి అది కూడా ఈ లిస్టులో వస్తుందండి. తర్వాత 1 పేతురు రాసిన పత్రిక 4:3 చదువుకున్నప్పుడు, 1 పేతురు రాసిన పత్రిక 4:3 చదువుకున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, దాన్ని 4:3 మనము పోకిరి చేష్టల పదం ఉందండి. పోకిరి చేష్టల పదం వాడాడు పేతురు గారు. ఈ పోకిరి చేష్టలు అంటే అర్థం ఏంటి? వాస్తవానికి మనం చదువుకు వెళ్ళిపోతాం కానీ దాని మూల భాషలో ఆలోచించగలిగితే పోకిరి చేష్టల పదం వాడారు. దానికి ఎస్ఎల్జియా అనే పదం వాడారు, గ్రీకులో ఎస్ఎల్జియా అనే పదం వాడారండి. ఎస్ఎల్జియా ఈ పదం అర్థం పిల్లారా, దీన్ని ఇంగ్లీష్లో మనం ఎలాగ అనుకోవచ్చు అంటే ఫోర్ ప్లే అనుకోవచ్చు. ఫోర్ ప్లే అంటే శృంగార సెక్స్ చేసే ముందు చేసే ప్రక్రియ, ఆ పనులను ఫోర్ ప్లే అంటారు. దాంట్లో ఆ స్త్రీ పురుషులు హస్తప్రయోగం చేసుకోవడం కానీ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క లైంగిక ప్రేరేపించడానికి చేసే పనులు కార్యకలాపాలు కూడా ఈ లిస్టులోకి వస్తాయి, ఈ లిస్టులోకి వస్తుందండి. తర్వాత లేవికాండం 18:6 చదువుకుంటే అక్కడ ఒక సందర్భంలో లేవికాండం 18:6 చదువుకుంటే పిల్లరా అక్కడ ఒక మాట చెప్పడం జరుగుతుంది, అది కూడా ఆలోచిద్దాం. లేవికాండం 18:6 చదువుకుంటే, నీ సహోదరుని భార్య మానచాద్దమును తీయకూడదు, అది నీ సహోదరుని మానము. 18:6 చదువుదాం. మీలో ఎవరునో తమ రక్త సముద్రం మానచాదన తీయటకు వారిని సమీపించకూడదు. మానచాదన పదం వాడారు. మానచాదన పదంకి ఇప్పుడు మనం హెబ్రూ పదంకి వెళ్తే అక్కడ ఎరబాన పదం వాడారు. మానచాదన వెలికి అంటే అర్థం ఏంటంటే అంటే నగ్నత్వం వెలికి తీయట, నగ్నత్వంగా చేయట. ఒక స్త్రీని, ఒక పురుషుడు ఒక స్త్రీని తన బట్టలు ఓడదీసి నగ్నం అంటే దాన్ని వెలికి చేయట, న్యూట్గా కనిపించినట్టు చేయడం, దాన్ని మానచాదన పదం వాడారు. దానికి లేవికాండము 18:6లో ఎరవన పదం వాడారు. అంటే ఒక వ్యక్తి లైంగిక ప్రేమ గురించి స్త్రీ యొక్క నగ్నతను వెలికి తీయటం అనే పదం కూడా అక్కడ వాడడం జరిగింది. హబక్కూకు 2:15 చదువుకుంటే అక్కడ కూడా మరొక మాట ఉండదు. హబక్కూకు గ్రంథము 2:15 చదువుకున్నప్పుడు అక్కడ ఏముంటుందంటే పిల్లరా చదువుదాం. హబక్కూకు గ్రంథం 2:15 చదువుకుంటే, తమ పొరుగువారి మానము చూడవలనని, తన పొరుగువారి మానము చూడవలని ఘోరమైన ఉగ్రత కలిగే పదం ఉంటుంది. మానము చూడవలని పదం, అది కూడా నేకెడ్నెస్, ఒక చూడడం. అక్కడ మానము చూడాలి పదం వాడరు కదండి, మానము చూడవలనని హబక్కూకు 2:15 ఉంటుంది. అది కూడా లైంగిక సంబంధించిన పాపం. అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ యొక్క అవయవాలు చూడడానికి తను చేసే ప్లాన్ కానీ పన్నాగాలు కానీ తను చేసే కార్యక్రమాలను కూడా దేవుడు ఈ పాపంగా ట్రీట్ చేస్తాడు. ఈ కాలంలో చాలా మటుకు ఇంత చెప్పుకుంటే పోర్న్ వీడియోస్ చాలా మటుకు లోకల్లో ఉన్నాయి, బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయి, అనేక న్యూడ్ పిక్చర్స్ న్యూడ్ వీడియోస్ ఉన్నాయండి. కాబట్టి ఒక పురుషుడు కావాలని ఉద్దేశపూర్వకంగా తన మనసులో పాపాన్ని బట్టి ఆ వ్యక్తి దాని ప్రకారం ఫాలో అయితే దేవుడు అంటే ఆ మనిషి ఈ లిస్టులోకి వస్తారండి. పిల్లరా దీంట్లో భౌతికంగా సెక్స్ జరగలేదు, కాకపోతే ఇక్కడ కూడా సెక్స్ జరిగినప్పుడు కూడా అక్కడ పాపం ఉంది, దేవుడు దాన్ని పాపంగా ట్రీట్ చేస్తాడు. పెళ్లి కాకముందు ఇరువురు స్త్రీ పురుషులు వాళ్ళు తాగడం, ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం అవన్నీ కూడా ఈ లిస్టులోకి వస్తాయి. తర్వాత వాళ్ళు పరస్పర హస్తప్రయోగం చేసుకుని ఇవన్నీ కూడా ఈ లిస్టులోకి వస్తాయి. పోకిరి చేష్టలు ఇవన్నీ కూడా, తర్వాత వాళ్ళ యొక్క బాడీ కోసం వాళ్ళు చూసుకోవడం అవన్నీ కూడా ఈ లిస్టులోకి వస్తాయి. ఇవన్నీ కూడా పాప కింద దేవుడు ట్రీట్ చేస్తున్న విషయం మనకు అర్థం అవ్వాలి. ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. తర్వాత పిల్లలు మనకి అందరూ ఏం నేర్చుకున్నామంటే, లైంగిక పాపాల్లో మనం విభజించగలిగితే మొదట 3 రకాల పాపాలు చూసాం. ఇది మనతో చేసే పాపాలు, ఇక్కడ కూడా భౌతికంగా సెక్స్ జరగలేదు, కానీ దేవుడు దాన్ని పాపం కింద పరిగణించాడు. మాట చేసే పాపం కూడా లైంగిక పాపం ఉంది, దేవుడు దాన్ని కూడా పాపం కింద ట్రీట్ చేశాడు.
ఇక్కడ లైంగిక సంపద జరగలేదు, కానీ అక్కడ కూడా లైంగిక క్రియలు జరిగాయి. అంటే సెక్స్ లేకుండా కొన్ని పనులు జరిగాయి, దేవుడు దాన్ని కూడా పాపంగా ట్రీట్ చేస్తాడు. కాబట్టి ఇది ఒక 3 రకాలుగా మనం విభజించుకున్నాం. ఇంకా ఉన్నాయి, వీటి తర్వాత మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఆలోచించగలిగితే 4వది ఏంటి పిల్లారా, దీన్ని పోర్నియా అనే పదం వాడారు. జారత్వము మన అందరూ తెలిసిన మాట. పోర్నియా, జారత్వము, దీని ఇంగ్లీష్లో పోర్నియా అన్నారు. ఇది మనం ఎలా ఆలోచించవచ్చో ఆలోచించినప్పుడు పిల్లారా, మొదటగా దీంట్లో ఏమేమి వస్తాయి అంటే, పెళ్లి కాని వారు ఎవరైతే ఉంటారో, అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య జరిగిన లైంగిక క్రియని పోర్నియా అంటారు. జారత్వం అంటే అర్థం ఏంటంటే పెళ్లి కాని వ్యక్తులు చేసే సెక్స్ని జారత్వం అంటారని. ఇక్కడ ఖచ్చితంగా సెక్స్ జరుగుతుంది అంటే భౌతికంగా ఒక స్త్రీ, ఒక పురుషుడు, స్త్రీ మధ్య శరీర బంధం ఉంది. ఇందు ముందు చెప్పిన 3 లిస్టులు కూడా శరీర బంధం లేదు. శరీర బంధం అనేది ఇక్కడ ఈ లిస్టులో ఉంది. కాబట్టి ఇది గురించి ఆలోచించుకుంటూ వస్తాం. మొదటగా వీటిలో ఏమేమి వస్తాయో మనం అవన్నీ ఆలోచించుకుంటూ వద్దాం. ఇవన్నీ కూడా ఈ విధంగా పాపంతో ఆలోచించుకుందాం. అంటే అక్రమ లైంగిక సంబంధం అర్థం చేసుకోవచ్చు. మొదటగా ఈ లిస్టులోకి వచ్చేది పిల్లరా, రోమియోలు రాసిన పత్రిక 13:13 చదువుకుంటే, రోమియోలు రాసిన పత్రిక 13:13 చదువుకున్నప్పుడు, అల్లతుకున్న ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసములనే పదం ఉందండి. కామ విలాసం పదం ఏదైతే ఉందో దాన్ని గ్రీకులో కోయిట్ అనే పదం వాడారు. కోయిట్ అంటే మంచం అని అర్థం వస్తుంది. గ్రీక్ పదం అనుసరించి మంచం బట్టి అర్థం ఏంటంటే అది స్త్రీ పురుషుల మధ్యన రాయబడిన శారీరక బంధాన్ని అర్థం చేసుకోవచ్చు. జారత్వంలో మొదటికి వచ్చేది ఏంటంటే అవివాహితులు అంటే పెళ్లి కానివారు వారి మధ్యన జరిగే లైంగిక సంపర్కం అంటే సెక్స్ అని అర్థం. అది కూడా దేవుడు దాన్ని పాపంగా ట్రీట్ చేస్తారు. ఈ కాలంలో లోకంలో చాలామంది ఉన్నారు. ఈ కాలంలో ఎస్పెషల్లీ లోకం చూసుకుంటే అన్నిళ్ళు చాలామంది, ఈ ఎస్పెషల్లీ యవనస్తులు ఈ లవ్ అనే పేరుతో వాళ్ళు చేసే లైంగిక పాపం, సెక్స్ అనేది దేవుడు అది పాపంగా ట్రీట్ చేశాడు. ఎక్కువ శాతం లోకల్ ఇదే నడుస్తుంది. లోకంలో ఒక ట్రెండ్గా నడుస్తుంది. లోకం దృష్టిలో పాపం కాదు, దేవుని దృష్టిలో చాలా పాపం గ్రంథం మనకి పేర్కొంటుంది. ఇంతే కాకుండా పిల్లరా, ఈ లిస్టులో ఇంకేం వస్తాయంటే, రోమియోలు రాసిన పత్రిక 1:26 ఇందాక చదువుకున్నట్టు హోమోసెక్సువల్స్ అండి. హోమోసెక్సువల్ అనేది ఇందాక చదువుకున్నట్టు అది ఆ జాబితాలోకి వస్తుంది. అంతేకాకుండా హోమోసెక్సువల్ పోర్నియో ఈ జాబితాలో కూడా వస్తుందండి. వాస్తవానికి పోర్నియో అనే పదానికి లైంగిక అనైతికత అంతం వస్తుంది తెలుగులో. అంటే దేవుడు నీతికి విరుద్ధంగా, దేవుడు చట్టానికి విరుద్ధంగా జరిగే లైంగిక క్రియల అంతం వస్తుంది పోర్నియో పదానికి అర్థం. ఇక్కడ రోమన్స్ పత్రిక 1వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా ఇందాక 26 చదువుకుంటే, వారి స్త్రీలు సైతం స్వాభావిక ధర్మం విడిచి అనుసరించిరి. 27 అటువల్ల పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మం విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయించిన పదం ఉంటుంది. పురుషులతో పురుషులు హోమోసెక్సువల్, పురుషులతో పురుషులు చేసే ప్రక్రియ, స్త్రీలతో చేసే ప్రక్రియ ఈ కాలంలో ఉన్నాయండి. లోకంలో ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఇలా ఒక విషయం మనం గమనించేది ఏంటంటే, ఇది ఇప్పుడే కాదని, బైబిల్ అంటే మనిషి పుట్టుక స్టార్ట్ అయిన తర్వాత ఎంతో స్టార్ట్ అయిపోయినాయి ఇవన్నీ కూడా. సొదొమ గొమొర్రా నాశనం ప్రకారం ఇటువంటి హోమో సక్సెస్ ఉండడం వల్ల ఆ కాలంలో కన్నయ్యలు అందరూ కూడా హోమోసెక్సువల్ అందరూ అండి. కన్నయ్య జాతి అంతా కూడా వాళ్ళు హోమోసెక్సువల్ జాతి అని. అందుకే ఇప్పుడు ధర్మశాస్త్రం రాయించినప్పుడు ధర్మశాస్త్రం ఏమైనా ఆజ్ఞలు ఉన్నాయండి. మీరు పురుషులతో కూడకూడదు, సహించకూడదు పదం ఎందుకు ఉందంటే అంతకుముందు ఉన్నాయి కాబట్టి. అంటే అప్పటికే వచ్చేయండి లోకంలోకి ఇవన్నీ కూడా. అప్పటికే మనిషి ఒక విపరీత ప్రవర్తన ఇవన్నీ అంతా ఆనాడే ఈ భయంకర పాపం అప్పుడే ఉన్నాయండి, ఇప్పుడు కాదండి. చాలా ఆశ్చర్యపోతారు నిజంగా. మనుషులు మగవాళ్ళు పడుకోవడం అయితే ఆశ్చర్యంగా ఉంటుంది అంటే కొత్తగా ఉన్నారు. కానీ లోకంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ధర్మశాస్త్రం ముందు కాలం కూడా ఇవన్నీ ఉన్నాయండి. కాబట్టి హోమోసెక్సువల్గా దేవుడు దాన్ని అనుమతించలేదు. అసలు అది విరుద్ధం, అది ప్రకృతి విరుద్ధం. అసలు అది చాలా భయంకర పరిస్థితి. అది కూడా దేవుడు అది హోమోసెక్సువల్ బంధం కూడా అది పోర్నియో కింద వస్తుందండి. హోమోసెక్సువల్స్ దీనికి కంటిన్యూషన్ మనం మరొక మాట చదువుకుందాం పిల్లరా. మనం ఒకసారి లేవికాండం 18:22 చదువుకుందాం. లేవికాండము 18:22 చదువుకుంటే,
ఇక్కడ మరొక మాట ఉంటుంది, లేవికాండం 18:22. స్త్రీ సైన్యం వల్ల పురుష సైన్యం కూడదు, అది హేమ పదం ఉంది. లేవికాండంలో దేవుడు హెచ్చరించాడు, ఆనాడు ఇశ్రాయేలుగా హెచ్చరించాడు. స్త్రీ సైన్యం వల్లే పురుష సైన్యం అంటే పురుషుడు పురుషుడితో పడుకోవడం, స్త్రీతో లైంగిక సర్పం చేయడం అర్థం వస్తుంది. మొదటి కొరింథీ పత్రిక 6:9 చదువుకున్నప్పుడు అక్కడ ఒక పదం వాడారు. మొదటి కొరింథీ పత్రిక 6:9 చదువుకుంటే దేవుని రాజ్యంలో వీళ్ళు వారసులు కారుని గ్రంథం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. 9 చదువుకుని పిల్లరా, జారులేను, విగ్రహాదులేను, వ్యభిచారులేను, ఆరాధన గలవారైనను, పురుష సంయోగులైన పదం ఉందండి. పురుష సంయోగులు, ఆరాధన గల వీళ్ళందరూ కూడా దేవుడి అర్హులు కాదని గ్రంథం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. రైట్. తర్వాత లేవికాండము 18:23 చదువుకుంటే పిల్లలు, అక్కడ లేవికాండం 18:23లో ఇంత మనం హోమోసెక్స్ చదువుకున్న తర్వాత దాని కిందనే మరొక వచనం ఉంటుంది. అదేంటంటే జంతు సైన్యము 18:23, ఏ జంతువునందును ఏ స్కలనం చేసి దానిని అపరిత కలుగజేసుకోకూడదు అని పదం ఉందండి. జంతు సైన్యం కూడా మనకి ఈ పోనీ కింద వస్తుందండి. జంతు సైన్యమా, ఇవన్నీ మీరు చాలామంది ఆశ్చర్యం కలిగించాలి. ఇప్పుడు ఇది ఇప్పుడే కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నాను చెప్తున్నా కదండి. ధర్మశాస్త్రం రాయబడి మునుపు కూడా ఇవన్నీ ఉన్నాయి లోకంలో. కాబట్టి దేవుడు వాళ్ళందరూ చూపించేగో వాళ్ళు చేస్తున్నారు, మీరు అది చేయొద్దని చెప్పడానికి దేవుడు రాయించుకొచ్చారండి జంతు సైన్యం. అది ఎంత విపరీతం బుద్ధి అంటే పిల్లరా, ఒక వ్యక్తి, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక జంతువుతో సంభోగించడం అసలు వినడానికి చాలా కంపనం వచ్చి చాలా అసహ్యకరమైన క్రియ అది. అంటే మనుషుడు అంత దిగజారిపోయాడు. మనుషుడు దేవుని స్వరూపం పుట్టిన మనుషుడు, దేవుని పోలికలు పుట్టిన మనుషుడు ఎంతలో దిగజారిపోయాడంటే, ఎంతమంది చదువుకున్న యథార్థంతో దేవుడు మనిషిని పుట్టిస్తే తంత్రములు కల్పించుకొని వారి యొక్క ఊహలు, తలంపులు, వారి విపరీత భావాలను కల్పించుకొని ఎంత దిగజారిపోయాడంటే అంత దిగజారిపోయాడు. పశువు కన్నా హీనంగా దిగజారిపోయాడు. అది వాడి యొక్క అంటే వ్యక్తిత్వం దిగజారిపోయింది పూర్తిగా. దాని సూచిక జంతువుతో పడుకుంటాడు. కాబట్టి దేవుడు దాన్ని ఖండించాడు. ఇప్పటికీ ఉన్నాయి కొన్ని లోకంలో, ఇవన్నీ మనం అంటే మనకు తెలియదు కానీ ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి కొన్ని చోట్ల. అంత చెత్త సంస్కృతి, చెత్త పనులు ఇవన్నీ కూడా లోకంలో ఉన్నాయి. రైట్. తర్వాత ప్రియుల ఆదికాండము 34:2 చదువుకుంటే మనకు ఒక సందర్భం ఉంటుంది, తెలిసిన మాట. అక్కడ దీనా అనే స్త్రీ, దీనా అంటే ఎవరు, యాకోబు యొక్క ఆఖరి కుమార్తె. ఆ స్త్రీని ఒక షెకెము కుమారుడైన 34:2 చదువుకుంటే, ఆ దేశంలో హివిడుకు హామోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచిన పదం ఉంటుంది. ఆమెతో సైనించి, అక్కడ బలవంతంగా అంటే ఆమెకు ఇష్టపూర్వం లేక ఆమెతో సైనించి అని పదం ఉంటుంది. అక్కడ చెరిపి వేసి అవమానపరిచిన పదం ఉంటుంది కిందన. అవమానం అంటే చెరిపి వేసిన పదం అర్థం వస్తుందని. అవమానపరిచను, చెరిపి వేసిన అని అర్థం వస్తుందని. అంటే ఇది కూడా ఈ లైంగికత పాప కింద జాగ్రత్త కింద వస్తుందని. అవమానపరచడం, సైనించడం. ఇక్కడ కూడా అంటే ఒక వ్యక్తి, ఒక పురుషుడు ఒక స్త్రీతో లేకపోతే ఒక స్త్రీ కానీ పురుషుడితో బ్లాక్మెయిల్ చేసి కానీ లేదా ప్రలోభ పెట్టి కానీ వాళ్ళతో లైంగిక సంపర్కం చేయడం కూడా అది దేవుడు పాపం కింద ట్రీట్ చేశాడు. దావీదు కూడా ఊరియా భార్యన బత్షెబతో పాపం చేస్తాడు. అక్కడ కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా అది పాపం కింద దేవుడు, అది కూడా వ్యభిచారం అన్నాడు. మళ్ళీ అది కూడా ఈ లిస్టుకి వస్తుంది. తర్వాత 2 సమూయేలు గ్రంథము 13:11-14 చదువుకుంటే అక్కడ అమ్నోను తామారు సందర్భం ఉంటుంది. వాస్తవానికి ఇద్దరు అన్న చెల్లె వరుస అవుతారు. 11 చదువుకుంటే అతడు భుజం పోలిన ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని నా చెల్లి రమ్ము నాతో సైనించము అని పదం వాడుతాడు. ఎవడు? అమ్నోను. ఎవరితో? తామారుతో. తన కుండలో బోధతో ప్లాన్ వేసి తను చెరపడానికి ప్లాన్ వేస్తాడు. 12 ఆమె నా అన్న నన్ను అవమానపరచకము, ఇలా చోట ఇశ్రాయేలు తగదు, ఇట్టి జారకేమను నువ్వు చేయవద్దు. నా అవమానం పదం ఉంటుందండి. అవమానము అని పదం ఉంటుంది. అవమానం అంటే ఇది కూడా అది రేప్ అని అర్థం వస్తుంది. బలవంతంగా సెక్స్ చేయడం అది రేప్ వస్తుంది. మనం అత్యాచారం అంటాం కదా లోకంలో, అత్యాచారం ఇది కూడా జాగ్రత్త కింద వస్తుంది. కడుపులేరా ఇదంతా కూడా పోనీయ జాగ్రత్త కింద జరిగే. మనం చాలా చదువుకుంటాం, జాగ్రత్త చాలా చదువుకుంటాం. జాగ్రత్త దూరంగా పారిపోండి అంటాడు. తర్వాత జాగ్రత్త దూరంగా ఉండుంటే దేవుని చెప్తామని మొదటి దర్శన 10వ
వాక్యం మనకు చెప్తుంది. అంటే జాగ్రత్తలు మనకి ఏమొస్తాయంటే అవివాహితుల మధ్యన పెళ్లి కాకముందే లైంగిక సంపర్కం కూడా జాగ్రత్తగా వస్తుంది. ఇక్కడ భౌతికంగా జరిగే సెక్స్ అని అర్థం చేసుకోవాలి. హోమోసెక్సువల్ అందరూ కూడా జాగ్రత్తగా లిస్టులోకి వస్తారు. జంతుస్ అని కూడా జాగ్రత్తగా వస్తుంది. తర్వాత ఒక స్త్రీతో శయనించడము అది కూడా జాగ్రత్త కింద వస్తుంది. బలవంతంగా హత్య చేసి అది కూడా జాగ్రత్త కింద వస్తుంది. జాగ్రత్త చేయవారు వ్యభిచారులు దేవుని రాజ్యానికి అర్హత వాళ్ళకి లేదు. తర్వాత ఆఖరికి పిల్లారా వ్యభిచారం అర్థం ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత వివాహితలో పెళ్ళైన తర్వాత చేసే ప్రక్రియని పెళ్ళైన తర్వాత లైంగిక సంపర్కంగా స్త్రీ తన భార్యతో కాకుండా ఒక పురుషుడు మరొక స్త్రీతో చేస్తే, పెళ్ళైన తర్వాత ఒక స్త్రీ తన భర్తతో కాకుండా మరొక పురుషుడితో లైంగిక సంపర్కం చేస్తే దాన్ని వ్యభిచారం అని అన్నారండి. 5వ మాట పిల్లరా వ్యభిచారము. దీన్ని అడల్టరీ అని పదం వాడారు ఇంగ్లీష్లో. అడల్టరీ అని పదం వాడారు. దీనికి G3430. ఈ జాగ్రత్త పదం మీరు ఇంకా స్టడీ చేయండి. చాలా లెసన్ చెప్పుకోవచ్చు దాని గురించి. మనం అంటే సంక్షిప్తంగా మనం చెప్పడం జరుగుతుంది దాని గురించి. G4202 దీని కోడ్. వ్యభిచారం అంటే అర్థం ఏంటంటే వ్యభిచారానికి దీనికి తేడా ఏంటి పిల్లరా, ఇక్కడ అట్లీస్ట్ ఇద్దరు కూడా ఇద్దరు పెళ్ళి అవ్వలేదా. ఇక్కడ పెళ్ళైన తర్వాత కూడా ఒక వ్యక్తి అయినా సరే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు చేసే పాపాలని వ్యభిచారంగా దేవుని గ్రంథం మనకు పేర్కొంటుందని. ఈ కాలంలో చాలామంది అక్రమ సంబంధాలు చాలా నడుస్తూ ఉన్నాయి. ఈ కాలంలో పెళ్ళైన తర్వాత కూడా మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం, లేకపోతే తన ఒక భార్య మరొక పురుషుడు అక్రమ సంబంధం పెట్టుకోవడం లోపల జరుగుతూ ఉన్నాయి. ఆ బంధం ఎంతవరకు వెళ్తుందంటే లైంగిక సంపర్కం వెళ్తుంది, సెక్స్ వరకు వెళ్తుంది. కాబట్టి దేవుడు దాన్ని గ్రంథం బట్టి దాన్ని అది పాపంగా పరిగణించాడు. వ్యభిచారం అని పదం వాడారు. అంటే మొదటగా వ్యభిచారం ఇప్పుడు వస్తుందంటే ఇద్దరు వివాహితుల మధ్య జరిగే లైంగిక సంపర్కాన్ని వ్యభిచారం పేర్కొంటే, తర్వాత డబ్బు చెల్లించి సెక్స్ చేయడం. కొంతమంది పురుషులు వ్యభిచారాలు వేసారు అంటాం కదంటే, కొంత స్త్రీలు తమ బాడీ నమ్ముకోవడం, ఆ విధంగా డబ్బు చెల్లించి సెక్స్ చేయడం అనే దాన్ని కూడా దేవుడు వ్యభిచారంగా పోల్చాడు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 17-18 చదువుకున్నప్పుడు పిల్లరా, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 17-18 చదువుకుంటే గ్రంథం మనకు స్పష్టంగా చెప్తుంది. అంటే ఇది కేవలం అప్పటి నుంచే మాత్రం కాదని ఇప్పుడు కూడా వర్తిస్తుంది కొన్ని మాటలు. 23వ అధ్యాయం 17-18 చదువుకుందాం. అక్కడ ఏముందో గ్రంథం ఆలోచిద్దాం. ఇశ్రాయేలు కుమార్తెలు ఎవరు వేసిగా ఉండకూడదు పదం ఉండడండి. వేసిగా అనే పదం ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులు ఎవరునూ పురుషగామిగా ఉండకూడదు అనే పదం వాడారు. ఇక్కడ మనం ఇది పదం 2 రకాలు అర్థం చేసుకోవాలండి, జాతి గమనించాలి. మొదటగా వివాహితుల మధ్య జరిగే సెక్స్ని వ్యభిచారం అంటారు. రెండోది ఏంటంటే పిల్లరా, డబ్బు గురించి చెల్లించే, మనం కొంతమంది చదువుకుంటాం వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ అనే పదం ఉంటుంది. యేసు తీసుకొస్తారు శాస్త్ర పరిచయాలు, అడిగి ఎలా తీర్పు విధిస్తారని. అంటే డబ్బు గురించి కొంతమంది తమ బాడీ నమ్ముకుంటారు, అది కూడా పాపంగా దేవుడు పరిగణించాడు. అదొకటి. ఇక్కడ రాయబడిన పదం వాడారు. ఇక్కడ యువతి వేసిగా ఉండకూడదు పదం వాడారు కదండి. కింద చూసుకుంటే దేవదాసి అనే పదం ఉందండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 17 చదువుకుంటే అక్కడ దేవదాసి అనే పదం ఉందండి. మూడవదిగా దేవదాసి అంటే అర్థం ఏంటి? పూర్వకాలంలో దేవదాసి వ్యవస్థ ఉండేదండి. ఎంత భయంకరంగా ఉండేదంటే, పూర్వం అన్నిలో వాళ్ళొక ఆరాధనలో భాగంగా దేవదాసి అంటే ఒక స్త్రీని ప్రత్యేకపరచుకొని దేవునికి అర్పించని చెప్పుకొని ప్రాస్టిట్యూట్గా దాన్ని ఆలయ వేశ్యలు అంటారండి. వాళ్ళు కేవలం దానికే నియమించబడతారండి. అంటే అదే ఆరాధన నిజంగా అది ఎంత భయంకరంగా ఆలోచించాను. అన్నిలో ఎంత భయంకర ఆరాధనలు ఉండేవి ఆ కాలంలో. స్త్రీలు వాళ్ళ ఆలయంలో ఉండి అక్కడ ప్రాస్టిట్యూషన్ జరిగేదండి. పురుషులు అంటే వాళ్ళ ఆరాధనలో బాగా వాళ్ళ ప్రాస్టిట్యూషన్ తప్పు కాదండి. చూడండి, వాళ్ళ దేవుని వాళ్ళ మందిరానికి వెళ్ళినప్పుడు అన్యులు ఆ దేవుని మొక్కి అక్కడ ఉన్న స్త్రీలతో సెక్స్లో పాల్గొన్నారు. ఈ వ్యవస్థ మన ఇండియాలో కూడా ఉందండి. అంటే దేవుని గ్రంథం ధర్మశాస్త్రం ఇవ్వబడకముందే దేవదాసి వ్యవస్థ లోకంలో ఉంది, అన్యుల మధ్యనే ఉంది. కనయిల్లో ఇది ఉంది, బబులోన్లో ఇది ఉంది, గ్రీకులు కూడా ఈ దరిద్రం ఉందని. మొదటి కొరింథీ పత్రికలోని కొడుకు చెప్పడం మాట, యెషయా చెప్తున్న మాట దీని గురించి. మొదటి కొరింథీ పత్రికలో
కొరింథీ సంఘంలోని ఒకప్పుడు వాళ్ళు అన్యుల నుండి వచ్చారు కదండి. కొరింథీ సంఘం అంటే అన్ని నుండి వచ్చిన క్రైస్తవులు అందరూ కూడా. కొరింథీ సంఘంలో అందరూ గ్రీకులు అంటే గ్రీకు సంస్కృతి వాళ్ళకి ఉండేదండి. వాళ్ళకి కొరింథీలో ఒక పెద్ద టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్లోని అక్కడ ఈ ప్రాస్టిట్యూషన్ జరిగేది. అంటే లేడీస్ ఉండి అప్పుడు జాగ్రత్తలు జరిగించేవారు. అందుకే పౌలు గారు మీరు దూరంగా ఉండండి అంటారండి. అక్కడ వాళ్ళ ఆరాధన భాగంగా ప్రాస్టిట్యూషను, విగ్రహారాధన, మద్యపానం 3 మిలితమే ఉంటాయండి. అంత భయంకర ఆరాధన ఇప్పుడు కూడా దేవదాస వ్యవస్థ ఉంది. కాబట్టి ఇక్కడేం చెప్తున్నారంటే ఈ వేసిగా ఉండకూడదు, దేవదాసగా మీరు ఉండకూడదు గ్రంథం చెప్పడం జరుగుతుంది. పురుషుగామి అని పదం ఉందండి. పురుషుగామి అని పదం ఉందండి. దానికి కెళ్ళే పని ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకసారి ఎవడో పురుషుగామకు ఉండకూడదు పదం వాడారు. పురుషుగామ అంటే అర్థం ఏంటంటే ఈ వ్యక్తి కూడా ఆరాధన అంటే దేవుని మందిరంలో అంటే అన్యుల దేవుని మందిరాల్లో ఈ లేడీస్ ప్రాస్టిట్యూషన్ లాగా పురుషులు ఆ విధంగా ఉండడం, ఆరవేషం వేసుకుని అది వాటికి మీరు ఉండకూడదు గ్రంథం అక్కడ చెప్పడం జరుగుతుంది దేవుడు. రైట్, ఇది కూడా వ్యభిచార కింద వస్తుంది. 4వది ఏంటంటే సమీప బంధువు, ఇంకెస్ట్. సమీప బంధువు సెక్స్ కూడా దీని వ్యభిచారంగా పోల్చారు. లేవికాండము 18:6 చదువుకుంటే లేవికాండము 18:6 అక్కడ ఏముందో ఆలోచిద్దాం. మీరు ఎవరో తన రక్త సంబంధ మానవ తీమును తెగు వారు సమీపించకూడదు, నేను యెహోవా పదం వాడతారు. రక్త సంబంధం మానవ చదువు అంటే అర్థం ఏంటంటే ఇది వ్యభిచారం. ఇది కూడా దేవుడు సమీపంతో మీద జరిగే సెక్స్ని కూడా దేవుడు వ్యభిచారం ట్రీట్ చేస్తాడు. ఈ కాలం ఎంత దిగజారిపోయిందంటే ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఏవి చూసుకున్నా సరే సోషల్ మీడియాలో ఇప్పుడున్న స్టోరీస్ అండి. మొన్న ఏదో అంటే నోటిఫికేషన్ ఎలా వస్తాయంటే అన్న వదిన మధ్యన జరిగే మాటలు, లేదా ఒక అన్నయ్య ఖజిని మధ్య జరిగే ఈ సంభాషణ అంటే ఇటువంటి వీడియోస్ ఉన్నాయండి లోకంలో. ఇప్పుడు చాలా దిగజారిపోయిందండి లోకం ప్రశ్నం అయిపోయింది నిజంగా. సముద్ర గుమ్మర టైపులో ప్రజెంట్ లోకం ఉందండి. దేవుని శిక్ష అప్పుడు ఆగా సముద్ర గుమ్మరు ఏ విధంగా అగ్ని ద్వారా బయలుపరిచాడో ఇప్పుడు యేసు 2 రాకడ ద్వారా ఇవన్నీ బయలుపరచబడతాయండి. అగ్ని ద్వారా తీర్పు ఉంటుందండి. ఇప్పుడు లోకం అటువంటి స్థితిలో ఉందండి, భయంకర స్థితిలో ఉందండి. రక్త సంబంధం మిగిలినది కూడా ఈ మధ్యన ఇప్పుడు అది కూడా లేదండి. ఇప్పుడు అంత దిగజారిపోయింది లోకం అని. కాబట్టి అలా చేస్తే వాళ్ళు కూడా వ్యభిచారంగా అవుతున్న గ్రంథం మనకి పేర్కొంటుంది. పిల్లరా, ఇది జాడకు సంబంధించింది, ఇది వ్యభిచారం సంబంధించిందండి. ఇవన్నీ పాపాలు కూడా దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే అవన్నీ కూడా దేవుడు పల్లవ రాజ్యానికి ఇవన్నీ కూడా మమ్మల్ని తీసుకురాలేవని గ్రంథం మనకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 6:9 చదువుకుందాం మరొకసారి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానని మీకు తెలియదా? మోసపోకటి జారులైనను, జాగ్రత్తం జరిగించి వారైనను, విగ్రహ ఆరాధకులైనను, వ్యభిచారం జరిగించి వారైనను, ఆడంగతనం గల వారైనను, మగవాడు ఆరాధన వేషం వేసుకోవడం, మగవాడు ఆరాధనలో నటించడం, అది కూడా ఇప్పుడు ఉన్నారు లేదా సెక్స్ మార్పు చేసుకొని వాడు ఆడవాళ్ళు మార్చుకుంటాడు ఆరాధనలాగా. అక్కడికి పోయి కనుక కాకపోతే ఇవన్నీ కూడా వాడు విపరీత బుద్ధులు. అవి కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడం అనే విషయాలు. నపుంసకుడు పుట్టడం వేరు, ఆడదానంగా కోరిన మారడం వేరండి. నపుంసకు పుట్టిన ఎవరైనా చేయలేమండి. అది దేవుని సృష్టిలో భాగం అయితే ఆడదానంగా మారడం అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పురుష సంయోగులైన పదం ఉందండి. పురుష సంయోగులు అంటే హోమోసెక్సువల్స్, అది ఆడవాళ్ళు కూడా వర్తిస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వీరు ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళందరూ కూడా పల్లవ రాజ్యానికి అర్హత లేదు గ్రంథం స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. దేవుని రాజ్యం అంటే సంఘం అనుకుంటే సంఘంలో అర్హత లేదు, పల్లవ రాజ్యం అర్హత ఇంకా అసలు లేదు. పల్లవ రాజ్యం సంఘం అంటే పల్లవ రాజ్యం ప్రతిబింబం అయితే సంఘంలో వీరికి అర్హత లేదని. కాబట్టి పిల్లరా, ఒక క్రైస్తవులుగా మనందరూ ఏం చేయాలంటే మనం చెప్పిన పాపాలన్నీ కూడా మనకే వర్తిస్తాయండి. వీటిలో మనం ఏమైనా ఉన్నామా పడిపోయి మనం పరీక్షించుకుందాం. మనం ఏమైనా ఫోన్ మెడిసికి ఎరిగిట్ అవుతున్నామా, లేకపోతే మనం ఏమైనా మాస్టర్బేషన్ ఇటువంటి మనం మోహం చూపుడు మనం కలిగి ఉన్నామా, ఉంటే మనం విడిచిపెట్టేద్దాం. ఇవన్నీ విడిచిపెట్టకుండా మనం దేవుని సందర్భం రాలేమండి. వచ్చిన దేవుడు యాక్సెప్ట్ చేయడు, మారుమనసు పొందాలి. ఇవన్నీ కూడా ఇవన్నీ లోకంలో ఉన్నాయండి. ఇప్పుడు చెప్పిన పాపాలు కూడా లోకంలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మనం కూడా మారుమనసు పొందాలి. వీళ్ళు ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే మారుమనసు పొంది పాపాలు ఒప్పుకొని దేవుడి సన్నిధిలో ఏడ్చి తిరిగి దేవుడి వైపు వస్తే దేవుడు ఎప్పుడు క్షమించే ప్రయత్నం చేస్తారండి. వీడితో ఎవడు కూడా దేవుని సన్నిధి రాలేడు, దేవుని రాజ్యంలో చేరలేరండి. కాబట్టి పిల్లరా, ఇవన్నీ కూడా దేవుని దాంతో చెప్పిన మనకి లైంగిక పాపాలు కేవలం భౌతికంగా జరిగే సంబంధం కాకుండా వాళ్ళ యొక్క తలంపుల ద్వారా, మనసు ద్వారా, మాటల ద్వారా, లైంగికంగా జరిగే ముందు ప్రక్రియల ద్వారా ఇవన్నీ కూడా దేవుడు దీన్ని పాపంగా ట్రీట్ చేశారు. కాబట్టి
వీటి విషయం మనం జాగ్రత్త పడతాం. మనలో ఏమైనటువంటి బలహీనతలు ఉంటే మనం విడిచిపెడతాం. మిగతా వ్యక్తులు ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేద్దాం. నాయన ఇలా మారండి, ఇవన్నీ తప్పు దేవుని దృష్టిలో. లోకంలో ఇవన్నీ కూడా గొప్పదాన్ని ఇవన్నీ లోకంలో ఇవన్నీ గొప్పగా పేరు చెప్పుకుంటారు. నేను అలా చేస్తాను ఇలా చేస్తాను గొప్ప చెప్పుకుంటారు. లోకంలో ఒక చట్టం ఉంది, దేవునికి ఒక చట్టం ఉంది. మనం ఏనాడే సరే చనిపోయి దేవుని దగ్గర వెళ్ళవలసిందే. ఆయన తీర్పులో ఉన్నప్పుడు దేవుడు ఇవన్నీ లెక్కల్లో తీసుకొస్తారు. కాబట్టి ఇది మనుషులందరూ కూడా వర్తించే రూల్స్. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త పడతాం, మనం పరిశీలించుకుందాం, పవిత్రంగా బతికే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు వాక్యం ఓపిక ఉన్న సంపద మరోసారి నాకు వందం తెలుసుకుంటున్నాను. అందరికీ వందనాలు.